హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా కూల్గా ఉన్నానన్నమాట. కాకపోతే బాడీ పెయిన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. కాకపోతే ఇంకా కొంచెం ఉన్నాయి. అంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రోజు మార్చే కొద్దీ ఇంకా ఆ పెయిన్స్ కొత్తగా వస్తుంటాయి అనమాట. అంటే హ్యాండ్స్కి క్లాస్ చేసిన రోజు హ్యాండ్స్ పెయిన్ వస్తాయి, ఇంకా లెగ్స్కి అట్లా. ఈ రోజు అయితే లెగ్ డే అనమాట. అంటే మొత్తం థైస్ మీద లెగ్స్ మీద వర్కౌట్. ఈ వర్కౌట్ అయితే మీరు జిమ్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, పెద్ద క్లాస్ అంటే టఫ్ క్లాస్గా ఫీల్ అయ్యే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టఫ్గా ఫీల్ అయ్యేది స్క్వాట్స్. అంటే మన థైస్కి లెగ్స్ మీద పడేదనమాట. లెగ్ డే అంటేనే ఇంకా అసలు ఇంటర్నెట్లో చూస్తే కూడా చాలా మీమ్స్ ఉంటాయి దీని మీద. సో అంటే లెగ్ డే రోజు ఎట్లుంటుంది అన్నట్టు. సో చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేది నేను ఎంటీ అంటే వెయిట్ ఏం వేసుకోకుండా, రాడ్స్ ఏం పెట్టకుండా ఎంటీ మెషిన్లోనే చేస్తున్నా. ఇది బాగానే ఉంటుంది. అంటే జస్ట్ ఫస్ట్ కొంచెం మూమెంట్ అయిన తర్వాత, మజిల్ కొంచెం యాక్టివేట్ అయిన తర్వాత విత్ వెయిట్స్ చేయాలన్నమాట. కొంచెం వెయిట్స్ ఏమైనా పెట్టుకొని అదైతే తర్వాత చుక్కలు కనిపిస్తాయి. చేసేటప్పుడు అసలు పెయిన్ ఉంటుంది. ఎట్లుంటుందంటే క్లాస్ చేసిన తర్వాత కాళ్ళు షివర్ అవుతాయి అనమాట. అట్లా నిలబడితే అట్లుంటుంది. చూడ్డానికి మాత్రం మామూలుగా ఉంటుంది, సింపుల్గా ఏదో చేసినట్టు. కానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు పెయిన్ కాదు కానీ రేపు ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ డే, ఈరోజు లెగ్ డే చేస్తే నెక్స్ట్ డే పెయిన్ మామూలుగా ఉండదు. కానీ నాకైతే మాత్రం ఈ స్క్వాట్స్ వేసిన రోజు ఎంత సాటిస్ఫైడ్గా ఉంటుంది తెలుసా. యాక్చువల్గా ఎఫెక్టివ్గా వర్కౌట్ అంటే ఇట్లుండాలిరా స్వామి అన్నట్టు ఉంటుంది క్లాస్ అంతా అయిన తర్వాత. ఎందుకంటే మొత్తం అంటే ఈ అబ్డోమెన్ మీద కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది. మనం చేసేది లెగ్కైనా సరే ఈ బెల్లీ ఫ్యాట్ కూడా బాగా కరగడానికి యూజ్ అవుతుంది. అంటే బెల్లీ మీద బాగా ఏమంటారు ఆ ఫోర్స్ పడడం వల్ల, మనం ఇట్లా స్క్వీజ్ చేసి పట్టుకోవడం వల్ల మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎంటీ రాడ్తో చేసేసి దాని తర్వాత నేను 15 అంటే 30 kgs పెట్టుకున్నా ఫస్ట్ రౌండ్కి. అంటే సెకండ్ సెట్కి. ఫస్ట్ సెట్ ఎంటీ, సెకండ్ సెట్ 30 kg, థర్డ్ సెట్ వచ్చేసి 40 kg. అట్లా కొంచెం పెంచుకుంటూ చేస్తాను అనమాట. అండ్ దట్టు ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వెయిట్స్ వేయడం కూడా కరెక్ట్ కాదు. మజిల్ మీద ఒకేసారి అంత ప్రెషర్ పెట్టకూడదు. సో ఈ వర్కౌట్స్ అన్నీ జిమ్కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏమ్రా అంటే ఇట్లా మెషిన్స్ ఉంటాయి, మనం డిఫరెంట్ వేరియేషన్స్లో చేయొచ్చు అంతే. దాన్ని ఇదే ఎక్సర్సైజ్ మనం ఇంట్లో కూడా కొంచెం మాడిఫైడ్ వర్షన్తో చేసుకోవచ్చు. దానికి ఇంటర్నెట్లో చాలా వీడియోసే ఉంటాయి, యూట్యూబ్లో. సో ఓపిక ఉండాలి కానీ వెతుక్కొని చేసుకోవచ్చు. సో నాకైతే ఇది చేసేసి దిగిన తర్వాత కాళ్ళు అట్లే ఇట్లా ఏమంటారు వేవీగా షివర్ అవుతున్నాయి అనమాట. కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా ఏం క్లాస్ వేసాం రబ్బా అట్లుంటుంది అనమాట. భలే ఉన్నింది ఎఫెక్టివ్గా అన్నట్టు. సో స్క్వాట్స్కి మాత్రం అంత స్పెసిఫిక్ అనమాట. మీరు ఇంట్లో చేయాలి అనుకుంటే రోజు 50 to 100 స్క్వాట్స్ చేయడం అనేది చాలా మంచి అలవాటు అండి. ఇంకే ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా స్క్వాట్స్ ఒక్కటి వేస్తే కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు స్క్వాట్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ ఉంటే జస్ట్ యూట్యూబ్లో హౌ టు డూ స్క్వాట్స్ ఎక్సర్సైజ్ అట్లా చూడండి. చాలా సింపుల్గా ఈజీగా చెప్తారు. అలా ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు అనమాట మనము. అవి జస్ట్ 50, రోజుకి 50 ప్రతిరోజు చేయాలి. 50 లేదా 100 అట్లా చేస్తే సరిపోతుంది. ఇక్కడ మా ఆయన ఒక వీడియో క్లిప్ తీవా ప్లీజ్ అనేసి అంటే, మా ఆయన ఏమో నేను ఈ యాంగిల్ నుంచి తీస్తా, ఆ యాంగిల్ నుంచి తీస్తా అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నాకు అయ్యంతా ఏం వద్దు స్వామి, జస్ట్ మా వ్యూవర్స్కి కనిపిస్తే చాలు నేను ఏం చేస్తున్నానని. నాకు అన్ని ఎలివేషన్స్ ఏం పెట్టొద్దు నువ్వు అన్న. ఇక్కడ పక్కన వేరే ఆయన, తెలిసిన ఆయన పక్కకి వీడియోలో ఫ్రేమ్లోకి వచ్చేస్తే ఆయనతో అంటున్నారనమాట, మీరు ఇక్కడ వీడియోలో కనిపించేస్తే యూట్యూబ్లో వచ్చేస్తారు, మళ్ళీ చాలా ఫేమస్ అయిపోతారు, తర్వాత మీ ఇష్టం అని. సో ఆయనైతే ఇంకా టక్కుమని అలా జారుకుని వెళ్ళిపోయాడు. సో అట్లా ఫనీగా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది తెలుసా. జిమ్లో మంచిగా మోటివేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న ఎక్సర్సైజ్ చూడడానికి చాలా సింపుల్గా ఈజీగా ఏదో ఆడుకుంటున్నట్టుంది కదా ఫన్నీగా, కానీ అట్లేం ఉండదు. అసలు వెయిట్స్ పెంచి అంటే అంటే నేను ఫస్ట్ రౌండ్లో ఎక్కువ వెయిట్ పెట్టుకుంటా, సెకండ్ టైంలో కొంచెం తగ్గించుకుంటూ వస్తాను అనమాట. ఇది చూడడానికి సింపుల్గా ఉన్నా సరే వెయిట్ బాగా వేసి అంటే ఎక్కువ వెయిట్తో ఈ క్లాస్ చేస్తే ఉంటుంది చూడు, అసలు నరాలు అన్నీ ఈడ్చుకుంటాయి అనమాట. ఇంకా అట్లుంటుంది ఎఫెక్ట్, మామూలుగా ఉండదు. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే నేను ఇన్ని కౌంట్ చెయ్యాలి అనుకుంటే తల కిందలు తపస్సు చేసైనా ఆ కౌంట్ కంప్లీట్ చేసేస్తాను. కానీ చేసి దిగిన తర్వాత ఎట్లుంటుంది తెలుసా, అసలు మంచి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఇది చూసారా, నేను ఇది ఫస్ట్ టైం ఇట్లా చేయడము చాలా ఫన్నీగా అనిపించింది. ఇది చిన్నప్పుడు మనం సీసా ఆడతాం కదా, ఇట్లా ఎత్తుపల్లం లాగా ఒక మెషిన్ ఒక ఇది ఉంటుంది కదా ఆడుకునేది, ఆ సీసాలో లాగా అనిపించింది. ఇది మా ఆయన చెప్పాడు, ఈ క్లాస్ అయిన తర్వాత ఎండ్లో ఇది చెయ్యి, కాఫ్స్ మజిల్స్కి చాలా మంచి ఎఫెక్ట్ పడుతుంది ఇది అని. అది చూడడానికి సింపుల్గా ఉంది కానీ అస్సలు 10 కౌంట్ వేసేటప్పటికి నాకు ఇంక అసలు కదలదేమో నా కాలు అన్నట్టు అనిపించింది. అట్లా ఉంటుంది అనమాట. సో మొత్తానికి అంత ఎఫెక్టివ్ లెగ్ డేని ఎంజాయ్ చేయిస్తూ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను.
అయితే మన వీడియో చూస్తున్న అందరికీ నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి. వాట్ ఈజ్ స్క్వాడ్స్ అనో లేకపోతే హౌ టు డూ స్క్వాడ్స్ అనో జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, అంటే యూట్యూబ్లో. అందులో మీకు చూపిస్తారు. ఆ స్క్వాట్ ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు 50 ఈ రోజే స్టార్ట్ చేస్తున్నారు అంటే, లేదా అంటే నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ డే మీరు జస్ట్ 20 టైమ్స్ చేయండి. హెవీగా నేను చేసేటప్పుడు చాలా బాగుంటుందండి చేయడానికి, కానీ చేసిన తర్వాత నెక్స్ట్ డే పెయిన్ వస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నా, ఇప్పుడే స్టార్ట్ చేస్తే పని అయితే ఎక్కువ కౌంట్ వేయద్దు, ఒక 20 చేయండి చాలు. నెక్స్ట్ డే ఇంకో 10 పెంచుకోండి. అట్లా ఒక రోజుకి 100 చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అలా మీరు స్టార్ట్ చేసి ఇది ఒక్క ఛాలెంజ్ని మీరు తీసుకోండి. అంటే ఆల్రెడీ మీరు చేస్తున్న వెయిట్ లాస్ జర్నీలో ఈ పార్ట్ కూడా చేర్చుకోండి. దీనికి పెద్దగా మీకు అసలు ఏం అవసరం లేదు. ఒక ప్రాపర్ ప్లేస్ ఉండాలనో, మ్యాట్ ఉండాలనో, లేకపోతే మంచిగా డ్రెస్సింగ్ ఉండాలనో అట్లా ఏమీ లేదు. మనం స్కూల్లో ఉన్నప్పుడు గుంజిళ్ళు తీస్తాం కదా, సేమ్ అండి. కాకపోతే కొంచెం పొజిషన్ కరెక్ట్గా చేయాలి అంతే. అందుకని నేను యూట్యూబ్లో చూడమని చెప్తున్నాను, ఆ పొజిషన్ కరెక్ట్గా ఎలా చేయాలని తెలుసుకోవడానికి. సో ఇది నేను మీకు ఇస్తున్న ఒక చిన్న ఛాలెంజ్. మీరు ట్రై చేసి నాకు నెక్స్ట్ డే వీడియోలో కామెంట్ చేయండి, ఎస్ నేను చేశాను అనేసి. సో దట్ మన వీడియోస్ చూసే వాళ్ళకి నా మాటలు కొంచెం యూజ్ అవుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో అది మరి ఈ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెడ్ అని చెప్పి జస్ట్ కామెంట్ చేయండి. సో మిమ్మల్ని చూసి ఇంకా ఒకరు ఇద్దరు కూడా మోటివేట్ అయ్యి స్టార్ట్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయలేకపోయినా ఇది మాత్రం స్పెసిఫిక్గా లేడీస్ కింద చెప్తున్నాను. అంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఎక్కువ బెల్లీ ఫ్యాట్ కానీ ఇంకా బ్యాక్ ఫ్యాట్ కానీ ఈ నడుము చుట్టూ ఉంటాయి కదా, ఆ ఫ్యాటే ఎక్కువ ఉంటుంది లేడీస్కి. మన నడుము ఇంకా పొట్ట, ఈ థైస్ ఈ ప్లేస్లోనే ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి. సో వాటికి బెస్ట్ ఎక్సర్సైజ్ అంటే స్క్వాడ్స్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినంది చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి మీరు ట్రై చేసి ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి రోజు 50 స్క్వాడ్స్ ఖచ్చితంగా వెయ్యండి. అంటే స్టార్టింగ్ వాళ్ళైతే మ్యాక్సిమం వచ్చేసి 100 అని పెట్టుకోండి. అంతకు మించి చేస్తారంటే సూపర్, అసలు మీరు గ్రేట్. ప్రస్తుతానికైతే నేను డైలీ కార్డియో చేస్తాను కదా, జిమ్కి వెళ్ళిన తర్వాత కొంతసేపు కార్డియో చేసేసి వర్కౌట్స్ చేసి తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను కదా. సో ఆ వర్కౌట్కి ముందు అంటే క్లాస్కి ముందు చేసే ఎక్సర్సైజ్లో స్క్వాడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఈ ఛాలెంజ్ అంటే మన ఛాలెంజ్లో అది యాడ్ చేసుకొని ప్రతిరోజు చేస్తున్నాను. అందుకని మీకు చెప్తున్నాను, మంచి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కదా నేను 50-50 కౌంటే చేస్తున్నాను, అంటే 50 చేస్తున్నా. కానీ నా ఎయిమ్ వచ్చేసి ఒక రోజుకి 100 స్క్వాట్స్ చేయాలనేది. సో మీరు కూడా నాతో పాటు జాయిన్ అయ్యి చేసేయండి. సో ఈరోజు వీడియో మొత్తం చూసారు కదా, నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నానని. ఈరోజు అయితే మంచిగా ప్రోటీన్ ఎక్కువ అయిందనమాట. సో ఈరోజు మొత్తానికి తీసుకున్న ఫుడ్ అంతా ఇక్కడ చూపించేశాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మరి ఈ వీడియో కింద కామెంట్ చేశారు అంటే నేను నెక్స్ట్ డే వీడియోలో మాట్లాడతాను. అది మరి ఈరోజు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.